ఒక చిన్న ఊరిలో చింటూ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా చిలిపి, అల్లరి చేసేవాడు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. కానీ అతని స్నేహితుడు బాలు చాలా మంచివాడు. నిజాయితీ, నమ్మకంతో ఉండే స్వభావం గలవాడు. చింటూ ఎప్పుడూ సరదాగా జీవించాలనుకునేవాడు. ఎవరూ పట్టుకోకపోతే దొంగతనం చేయడంలో తప్పేముంది అనే భావన అతనిలో ఉండేది. కానీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అతని ఆలోచనను పూర్తిగా మార్చేశాయి. ఒకరోజు స్కూల్లో కబడ్డీ పోటీలు జరగబోతున్నాయి. చింటూకి కొత్త షూస్ లేవు. తన వద్ద ఉన్న పాత షూలను చూసి అసహనపడ్డాడు. చింటూ తనలో తాను, అందరూ కొత్త షూలు వేసుకుంటారు, మనకేం లేవు, ఓ దుకాణం నుండి తీసుకుంటే ఏమవుతుంది అని అనుకున్నాడు. అతను స్కూల్ నుంచి నేరుగా బజారుకెళ్ళాడు. ఎవరూ చూడకుండా చూసుకుని ఒక కొత్త షూ దొంగిలించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆనందంగా నాన్నకు చూపించాలనుకుంటూ మురిసిపోతున్నాడు. కానీ అతనికి ఎదురుగా ఆయన తాతయ్య నిలబడి ఉన్నాడు. చింటూ, నువ్వు మంచి కుర్రాడివి కదా, వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవడం న్యాయమా చెప్పు అని అన్నాడు. చింటూకి తలనొప్పిగా అనిపించింది. కానీ వాళ్ళ తాతయ్య ఒక చిన్న కథ చెప్పాడు. ఒక రైతు తన పొలంలో బంగారు మొక్కలు పెంచాడు. ఒకరోజు అతని మిత్రుడు ఒక మొక్కను దొంగిలించాడు. కానీ ఆ మొక్క విషపూరితమైంది. కొన్ని రోజుల తర్వాత అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అన్యాయం చేసే వాళ్లకు ఎప్పుడు కర్మదోషమే వస్తుంది. చింటూ భయపడ్డాడు. తన తప్పు తెలుసుకున్నాడు. ఆ రాత్రి తన పేరెంట్స్ను చూసి మరింత బాధపడ్డాడు. తర్వాతి రోజు కబడ్డీ పోటీలు జరిగాయి. చింటూ తన కొత్తగా దొంగిలించిన షూస్ వేసుకొని ఆట ఆడబోతున్నాడు. కానీ ఒక్కసారిగా అతని కాలు జారిపడిపోయింది. అతనికి తీవ్రమైన గాయం అయ్యింది. వెంటనే హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ చెప్తాడు, నీ కాలిగాయం తీవ్రమైంది, మున్ముందు జాగ్రత్తగా ఉండాలి అని. బాలు వెంటనే ముందుకు వచ్చి, చింటూ, ఇదే నీకు గుణపాఠం అని చెప్పాడు. చింటూ నిజంగా భయపడ్డాడు. నా తప్పుల వల్లే నాకు ఇది జరిగిందా అని అనుకున్నాడు. తన తప్పుల్ని తెలుసుకున్న చింటూ నెమ్మదిగా మార్పు చెందాడు. తన తల్లిదండ్రులను చూసి మరింత బాధపడ్డాడు. చింటూ తల్లి, బాబు, మనం ఎవరికీ నష్టం చేయకూడదు, తప్పులు చేసినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి అని చెప్తుంది. చింటూ తండ్రి అతని కొత్త పుస్తకం ఇచ్చి, నిజాయితీ ఎప్పుడూ నిన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్పాడు. చింటూ ఈ మాటల్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు స్కూల్లో టీచర్స్ పరీక్షా పత్రాలు పంచారు. చింటూ తన పక్కనున్న విద్యార్థిని చూసి కాపీ చేయాలనుకున్నాడు. అయితే ఈసారి చింటూ మనసులో అనుకున్నాడు, ఇదివరకు తప్పు చేశాను, ఇప్పుడు అదే చేయకూడదు అని. అతను నమ్మకంగా పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చాక స్కూల్ మాస్టర్ అతన్ని చూసి మెచ్చుకున్నాడు. మాస్టర్ అంటాడు, చింటూ, నువ్వు నిజాయితీతో ఉన్నావు, నువ్వు నిజంగా మారిపోయావు అని. చింటూకి గర్వంగా అనిపించింది. ఇదే నిజమైన ఆనందం అనుకున్నాడు. ఒకరోజు చింటూ తన తాతయ్యతో కలిసి బజారుకెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ఓ పర్సు పొరపాటున కింద వేసేశాడు. పర్సులో డబ్బు ఉంది. చింటూ వెంటనే పట్టుకొని తాతయ్యని చూశాడు. చింటూ అంటాడు, తాతయ్య, ఇది నమ్మకంగా తిరిగి ఇచ్చేయాలి కదా అని. తాతయ్య చిరునవ్వు చిందించాడు. ఇదే నిజమైన మార్పు బాబూ అని అన్నాడు. చింటూ ఆ పర్సుని సరిగ్గా ఆ వ్యక్తికి అందజేశాడు. ఆ వ్యక్తి ఆనందంతో, బాబూ, నీ నిజాయితీకి నేను చాలా ఆనందిస్తున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని చెప్పాడు. చింటూ తొలిసారి నిజాయితీ ఇచ్చే ఆనందాన్ని పూర్తిగా అనుభవించాడు. అబద్ధాలు, దొంగతనం తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి, కానీ చివరకు అవి నష్టమే తెస్తాయి. నిజాయితీ కలిగి ఉండేవారు ఎప్పుడూ గెలుస్తారు.